హలో అండి, అందరికీ నమస్కారం. ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్ సెక్టర్కి మధ్య ఉండే గ్యాప్ ఈనాటి సమస్య కాదు, ఎప్పటి నుంచో కొనసాగుతున్న విషయం. కానీ ఈ మధ్య కాలంలో మంచి ఇన్స్టిట్యూట్స్ ఈ ఇండస్ట్రీ డిమాండ్స్కి అనుగుణంగా చాలా కోర్సెస్ని రూపొందించి, ముఖ్యంగా టెక్ సైడ్ అంటే ఐటీ సైడ్ అండ్ ఇండస్ట్రీలో కావాల్సిన జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కోర్సెస్, షార్ట్ టర్మ్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ చాలామంది విద్యార్థులని, గ్రాడ్యుయేట్స్ని తయారు చేస్తారు రెడీ ఫర్ ది ఇండస్ట్రీ అంటూ. అటువంటి అకాడమీస్లో నంబర్ 1 లీడింగ్ ఎవరంటే టెక్స్ అకాడమీ. టెక్స్ అకాడమీ గత 14 సంవత్సరాలుగా అంటే ఈ రంగంలో స్పెషలైజ్ చేస్తూ చాలా రకాల కోర్సెస్ విద్యార్థులకు ఇస్తూ చక్కటి ప్లేస్మెంట్స్ కూడా అవకాశాలు ఇస్తున్నారు. సో వీ హ్యావ్ విత్ అస్ జహీరుద్దీన్ షేక్ గారు, ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టెక్స్ అకాడమీ. ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఇండస్ట్రీ డిమాండ్స్ ఏమిటి మాట్లాడదాం. జహీరుద్దీన్ షేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ టెక్స్ అకాడమీ అనేది కపిల్ గ్రూప్ వాళ్ళది అని వినికిడి. అవునండి. టెక్స్ అకాడమీ బిలాంగ్స్ టు కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. రైట్. సో టెక్స్ అకాడమీ ఏంటంటే మెయిన్గా ట్రాన్స్ఫరింగ్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్. ఓకే. సో ఆ కపిల్ గ్రూప్ సంస్థ ద్వారానే అది స్థాపించబడింది. సో లాస్ట్ 14 years నుంచి సక్సెస్ఫుల్గా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ తోటి అది రన్ చేయడం జరుగుతుందండి. అవును. అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ టెక్ సైడ్ కూడా కోర్సెస్ కూడా నిత్యం మారుతూ ఉంటాయి కదా. అవునండి. కానీ అవి కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ పోతారైతే? డెఫినెట్గా అండి. మా దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంటుందండి. ఓకే. సో కంప్లీట్గా ట్రెండింగ్కి తగ్గ టెక్నాలజీస్ని ఇన్బిల్డ్ చేసుకుంటూ వాటిని పిల్లలకి నేర్పించి వాళ్ళ దాంట్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందండి. రీసెంట్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా వింటున్నాము. అవును. సో అది ఆల్రెడీ దాంట్లో ఎంతో మంది పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ ప్లేస్ కూడా చేయడం జరిగింది అనమాట. ఓకే. సో ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ కంప్లీట్గా ఈ యాక్టివిటీ మీదనే ఉండడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఐ థింక్ ఈ డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ఈ సోషల్ మీడియా బాగా ఇవాల్వ్ అయిన తర్వాత ఐ థింక్ కొత్త జాబ్ ఆపర్చునిటీస్ పుట్టుకొస్తున్నాయి విద్యార్థులకి. అవునండి. టెక్స్ అకాడమీలో 50+ కోర్సెస్ ఉన్నాయండి. 50+ కోర్సెస్. సో దాంట్లో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఫుల్ స్టాక్, పైథాన్, జావా, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్, AWS, డెవాప్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇలా దీంట్లో చాలా ట్రెండింగ్ కోర్సెస్ ఉన్నాయండి. ఈ ప్రతి ట్రెండింగ్ కోర్సెస్ను స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి, సో వాళ్ళ క్వాలిఫికేషన్స్ని బట్టి వాళ్ళకి అది కెరియర్ గైడెన్స్ ఇచ్చి దాంట్లో మనము కంప్లీట్గా ఒక 4-5 months కోర్స్ని బట్టి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామండి. దాని తర్వాత వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అని వాళ్ళకి మీరే ఇస్తారు? ఎస్ అండి. కంప్లీట్ టెక్స్ అకాడమీ సపోర్ట్ ఉంటుందండి. వాళ్ళకి ఇంటర్న్షిప్లో కానివ్వండి, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్లో కానివ్వండి, మా ప్రోగ్రామ్స్లో ఆ కంప్లీట్ కరికులంలో ఆడే ఉంటుంది. ఈ కోర్సెస్ చేసే వాళ్ళు ఎవరు అర్హులండి? ఎందుకంటే మామూలుగా ట్రెడిషనల్గా మనకి ఇంజనీరింగ్ తెలుసు, లేదా మెడిసిన్ తెలుసు, కానీ మధ్యలో పాపం ఎక్కువగా ఉండిపోయేది మామూలు డిగ్రీలు చేసిన వాళ్ళు. వాళ్ళకి ఎలా టాప్అప్ చేసుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు మా టెక్స్ అకాడమీలో ఏంటంటే 50+ కోర్సెస్లో అండి. సో డిగ్రీకి సంబంధించిన పిల్లలకి ఇంజనీరింగ్ కానివ్వండి, MBA కానివ్వండి, MCA కానివ్వండి, ఇలా ప్రతి స్టూడెంట్కి సంబంధించిన కోర్సెస్ మన దగ్గర ఉంటాయండి. ఇప్పుడు మెడికల్ చేసిన మెడికల్ కోడింగ్ కానివ్వండి, సో అవి కూడా మన దగ్గర ఉండడం జరుగుతుంది. అంటే ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ విద్యార్థి టెక్స్ అకాడమీ రీచ్ అవ్వచ్చు అండి. సో వాళ్ళ కెరియర్ కోసం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, డిగ్రీ ఎవరైనా సరే ఒక ఇంటర్మీడియట్ తర్వాత ఫర్దర్ స్టడీస్ చేసిన వాళ్ళు మన దగ్గరకు వస్తే కంప్లీట్గా వాళ్ళకు ఫస్ట్ ఒక కెరియర్ గైడెన్స్ టీమ్ ఉంటుందండి. మా టీం కంప్లీట్గా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. అసలు ఏ కోర్సెస్ వాళ్ళకి రిలేటెడ్లో ఉన్నాయి, ఏ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళ కెరియర్ బాగుంటుంది, దాంట్లో ఎలాంటి వర్క్ ఉంటుంది, అవన్నీ వాళ్ళకి గైడ్ చేసి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మీ కోర్సెస్ ఇస్తూ ఇంటర్ తర్వాత కాబట్టి డిగ్రీ కూడా పర్సూ చేయమని మీరు ఎంకరేజ్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఆ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ తోటే నేను చదువు ఆపేస్తాను, బట్ ఇక్కడ నుంచి నాకు జాబ్ ఆపర్చునిటీస్ కావాలి అంటే వాళ్ళకి MS ఆఫీస్ లాంటి కోర్సెస్ ఉంటాయండి, అడ్వాన్స్ ఎక్సెల్ లాంటి కోర్సెస్ ఉంటాయి. సో అలాంటి కోర్సెస్ నేర్పించి వాటి రంగాలలో వాళ్ళని ప్లేస్మెంట్స్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి క్వాలిఫికేషన్ తగ్గట్టు కోర్సెస్ని మనం గైడ్ చేస్తామండి. రైట్. కానీ జనరల్గా మీ ఎక్స్పీరియన్స్, మీకు ఆల్మోస్ట్ 14-15 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక డిగ్రీ ఉండడం మంచిది అని మీరు సలహా ఇస్తారా విద్యార్థులకు? డెఫినెట్గా అండి. ఈ కాలంలో ఖచ్చితంగా ఒక డిగ్రీ హోల్డర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. బట్ కొన్ని సినారియోస్లో మనం కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారండి, పాపం వాళ్ళు ఫర్దర్ స్టడీస్ చేయలేక ఇంటర్మీడియట్గా ఆగిపోతూ ఉంటారు. బట్ వాళ్ళని కూడా మన దగ్గర మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. బట్ డిగ్రీ ఈజ్ మ్యాండేటరీ ఇన్ నౌ డేస్ అండి. రైట్. ఎవరైనా విద్యార్థి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ స్టేజ్ నుంచి వాళ్ళు మొదలు పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ అన్వేషణ మొదలవ్వాలా లేక? లేదండి. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మ్యాక్సిమం డిగ్రీ 3rd yearలో 2nd yearలో ఉన్నప్పుడు వాళ్ళు టెక్స్ అకాడమీ రీచ్ అయితే కనుక
ఖచ్చితంగా వాళ్ళకు డిగ్రీ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి ఉండే స్కోప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 year టైం గ్యాప్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి. ఇక్కడ వాళ్ళకి ఒక 6 months నుంచి 1 year వరకు టైం వేస్ట్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇది ఈ టైం వేస్టేజ్ అవ్వద్దు అంటే వాళ్ళు డిగ్రీ చదివేటప్పుడే ఒక 3rd year లో ఉన్నప్పుడు, 2nd year లో ఉన్నప్పుడు వాళ్ళు కనుక మాలాంటి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయితే వాళ్ళకి క్లియర్గా గైడెన్స్ ఇచ్చి సో ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి అక్కడ టైం సేవ్ అవుతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో వాళ్ళు అక్కడ కోర్స్ నేర్చేసుకుంటే డిగ్రీ కంప్లీట్ అవ్వగానే వాళ్ళకి జాబ్ ఆప్షన్స్ అనేవి క్లియర్గా అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సెస్ అన్ని డ్యూరేషన్స్ ఎంత లాంగ్ ఉంటాయి జహీర్ గారు? డిపెండ్స్ అపాన్ ద కోర్సెస్ ఉంటాయి మేడం. యావరేజ్ గా తీసుకుంటే మీరు 3 to 6 months వరకు ఉంటాయి. సో డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి. సో ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే వాళ్ళు 5 months వరకు మినిమం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 5 months కూడా ఎలా ఉంటుందంటే మేడం, మా టెక్స్ అకాడమీలో 5 months కూడా సిలబస్ కంప్లీట్ చేయడానికి పట్టే టైం అది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చేసాము, 4 years తర్వాత వాళ్ళు అక్కడ ఉంటానంటే ఉండనివ్వరు. Right, they need to go out of the college. But మా దగ్గర when they feels they are perfect with the subject, then they can leave the organization. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అని నమ్మకం కలిగేంత వరకు మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. 4 monthsలో సిలబస్ అనేది మినిమం వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. ఇది క్లాస్ రూమ్ కోచింగ్ ఏనా అండి లేక ఆన్లైన్? మల్టీ మోడ్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నాయండి మేడం టెక్స్ అకాడమీలో. టెక్స్ అకాడమీలో నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర నుంచే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి అటెండ్ అవుతూ ఉంటారు. మా దగ్గర ఎక్కువగా మల్టీ స్టేట్స్ పీపుల్ స్టూడెంట్స్ ఉంటారండి. సో ఆన్లైన్ ట్రైనింగ్స్ అవైలబుల్ ఉంటాయి, ఆఫ్లైన్ ట్రైనింగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఆఫ్లైన్ ట్రైనింగ్స్ హైదరాబాద్లోనే మా 5 branches ఉన్నాయండి. సో మా అమీర్పేట్ కానివ్వండి, దిల్షుక్ నగర్ కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, కేపీహెచ్బి కానివ్వండి, సికింద్రాబాద్, ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడికైనా సరే వాళ్ళు వెళ్ళి ఆఫ్లైన్లో క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటుగా త్రూఅవుట్ లేదా ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా ఆ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మీరు డిగ్రీని కూడా అకామిడేట్ చేస్తున్నారు కాబట్టి అంటే వాళ్ళ క్లాస్ రూమ్ టైమింగ్స్, మీ టైమింగ్స్ కూడా దానికి అనుగుణంగా ఉంటాయని అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ ఫీజిబిలిటీ ప్రకారం, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం వాళ్ళకు క్లాస్ టైమింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటేటర్స్ అండి. సో ప్రతి ఒక్కరికి బ్యాచ్, చాలా మంది మనకు వర్కింగ్ పీపుల్ కూడా వస్తూ ఉంటారు. సో ఈవినింగ్ బ్యాచెస్ అని, ఎర్లీ మార్నింగ్ బ్యాచెస్ అని, సో కంటిన్యూస్గా బ్యాచ్ షెడ్యూల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి మేడం. బట్ ఈ కోర్సెస్ చేసిన తర్వాత వర్కింగ్ పీపులే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు లేకపోతే మా టీంలో ఉన్న వాళ్ళు కోర్స్ చేసిన తర్వాత వాళ్ళకి గణనీయమైన కెరియర్ గ్రోత్ చూసారా వాళ్ళు? డెఫినెట్గా అండి. ఎలా ఉంటుందంటే ఒక టెక్నికల్ స్కిల్స్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కెరియర్లో ఆ టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా జరిగితే వాళ్ళ కెరియర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా డైరెక్ట్లీ ప్రొఫెషనల్ ఉంటుందండి. రైట్. ఇప్పుడు చాలామంది పిల్లలు మా దగ్గర మనము చూస్తామండి, దాంట్లో ఎంప్లాయీస్ కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు మా హైటెక్ సిటీ బ్రాంచ్ ఉంది, ఎక్కువగా అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. అమీర్పేట్ బ్రాంచ్ ఉంది, ఎక్కువగా ఊర్లో నుంచి స్టూడెంట్స్ వస్తారు, ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉంటారు. సో ఇక్కడ హైటెక్ సిటీలో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆఫీస్ అవర్స్ తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆఫ్లైన్లో క్లాసెస్ అటెండ్ అవుతారు, కొంతమంది ఆన్లైన్లో అటెండ్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళ కెరీర్ నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ టెక్నికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ మీ సర్టిఫికేషన్ని బట్టి కంపెనీస్ తీసుకుంటారా వాళ్ళని, లేదు వాళ్ళకి నిజంగా టెస్ట్లు పెడితే కూడా వాళ్ళు పాస్ అయ్యే లెవెల్లో వాళ్ళకి కమాండ్ వచ్చేస్తుందా, ఎలాగా? డెఫినెట్గా. అంటే ఎలా ఉంటుందంటే మన ట్రైనింగ్ ప్రాసెస్లోనే ఖచ్చితంగా వాళ్ళకు ఎవ్రీ వీక్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటాయి. ఓకే. ఎవ్రీ వీక్ అసెస్మెంట్ టెస్ట్లో ఏమవుతుందంటే ఒక టాపిక్ ఈ వీక్ మొత్తం విన్న దాని మీద ఒక అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్కి తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి LMS ఇవ్వడం జరుగుతుందండి. సో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే వాళ్ళు విన్న ప్రతి క్లాస్ యొక్క రికార్డింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే మనము ఒక 1 month తర్వాత ఫస్ట్ రోజు విన్న క్లాస్ మొత్తం చెప్పాలి అంటే గుర్తుండదు. బట్ ఇక్కడ పిల్లలు ఏం చేయొచ్చు అంటే ప్రతి క్లాస్ ఒక రికార్డింగ్ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్యూచర్ కంపెనీస్కి వెళ్ళినా ఏమైనా డౌట్ ఉన్నా రివిజన్స్ చేసుకోవడానికి, లేదన్నా క్లాస్ మిస్ అయినా రివిజన్ చేసుకోవడానికి వాళ్ళకు యూజ్ అవుతుంది. దాంతోపాటుగా మేము ఇచ్చే సర్టిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్గా వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ కెరియర్కి వెళ్ళడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. వైట్ ఎక్స్ అకాడమీ అని అడిగితే జహీరుద్దీన్ గారు ఏం చెప్తారు మీరు? ఎందుకంటే చాలా అకాడమీస్ మనకి నిత్యం కనిపిస్తూ ఉంటాయి, బట్ మీ అకాడమీని ఎందుకు నమ్మాలి? మా అకాడమీ కంప్లీట్ ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు మేము చెప్పినట్టు ఇందాక టెక్స్ ట్రాన్స్ఫరింగ్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్ అని చెప్పాము. అంటే టెక్స్లో మెయిన్గా ఉద్దేశం ఏముంటుందంటే ఒక విద్యార్థిని ఎంప్లాయీగా మార్చడానికి ఏదైతే స్కిల్స్ రిక్వైర్డ్ ఉంటాయో ఆ కంప్లీట్ స్కిల్స్ని టెక్స్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుందండి. అంటే దాంట్లో కూడా స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఒక విద్యార్థి రాగానే మా ఫ్రెండ్ నేర్చుకుంటున్నాడనో లేదంటే మా బ్రదర్ చెప్పాడనో డైరెక్ట్గా కోర్స్కి వచ్చి జాయిన్ అవ్వడం కాకుండా ఇక్కడ ఎవరైనా సరే టెక్స్ అకాడమీలో మా స్టూడెంట్ అని కదా ఎవరైనా సరే ఫ్రీగా కెరియర్ గైడెన్స్ తీసుకోవచ్చు.
ఐసీ ఫ్రీగా వాళ్ళు మా దగ్గరలో ఉన్న ఏ ఆఫ్లైన్ బ్రాంచ్కి కానివ్వండి విజిట్ అయ్యి వాళ్ళు అక్కడ ఉన్న కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్స్ ద్వారా వాళ్ళు ఫ్రీగా గైడెన్స్ తీసుకొని, అంటే నా క్వాలిఫికేషన్ ఇది, వాళ్ళు కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏ కోర్స్ యాప్ట్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. బట్ మన దగ్గర ఏముంటుందంటే టెక్నికల్ ట్రైనింగ్తో పాటుగా ఫ్రీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్రీ సిఆర్టీ స్కిల్స్, రెజ్యూమ్ డెవలప్మెంట్, అంటే జాబ్ రెడీ స్కిల్స్ అన్ని టెక్నికల్ ట్రైనింగ్తో పాటుగా ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. ఏ టెక్నికల్ కోర్స్ తీసుకున్నా సరే ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. సో దాని ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్ టెక్నికల్గా నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఈజీగా క్రాక్ చేయగలుగుతాడు అనమాట. అంటే అడుగుతారు కదండి ఇంటర్వ్యూస్ లో, హౌ వుడ్ యూ కోడ్ దిస్, హౌ వుడ్ యూ సాల్వ్ దిస్, అలా అడుగుతారు కదా. డెఫినెట్గా, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కానీ అక్కడ మాట్లాడలేకపోతున్నారు, రెజ్యూమ్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోలేదు, లేదా కొన్ని రీజనల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడిగారు, అది క్రాక్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే బయట టెక్నికల్ కోర్స్ ఒక దగ్గర నేర్చుకొని మళ్ళీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కోసం ఒక దగ్గర జాయిన్ అవ్వాలి, మళ్ళీ సిఆర్టీ కోసం ఒక దగ్గర జాయిన్ అవ్వాలి. అలా కాకుండా ఒక టెక్నికల్ జాబ్ని క్రాక్ చేయడానికి కావాల్సిన ఏదైతే రిమైనింగ్ స్కిల్స్ ఉంటాయో అవన్నీ టెక్స్ అకాడమీయే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్కి ఖచ్చితంగా బెనిఫిట్ జరగాలని చెప్పి. ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? సపోజ్ మీకు ఒక బ్యాచ్ గ్రాడ్యుయేట్ అయ్యారు, కోర్స్ నుంచి బయటకు వచ్చారు, 4-5 months కోర్స్ ఫినిష్ చేసి వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అని నిర్ధారించారు. కేస్ బై కేస్ బేసిస్ మీద మీరే ఫార్వర్డ్ చేస్తారా వాళ్ళ రెజ్యూమేస్ని, లేదు ఇక్కడ ఫలానా చోటు ఉంది అప్లై చేయి అని చెప్తారా? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కేసు ఇందాక మనం దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఇక్కడ ఈ పాయింట్లో. సో సెకండ్ పాయింట్ నేను మీకు చెప్పాను, ఫస్ట్ కెరియర్ గైడెన్స్ కౌన్సిలింగ్ అవుతుంది, సెకండ్ వచ్చేసరికి వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ చెప్తారు. సో ఇక్కడ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది, ట్రైనింగ్ డిపార్ట్మెంట్, దాంతో పాటుగా ఈ ఫ్రీ కమ్యూనికేషన్ అంటే ఫ్రీ జాబ్ రెడీ స్కిల్స్ చెప్పడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే దే విల్ గో ఫర్ ద ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్. ఆ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్లో ఏమవుతుందంటే కంప్లీట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో వాళ్ళ స్టూడెంట్స్ని ఐఈపీ ప్రోగ్రామ్కి పంపించడం జరుగుతుంది. అంటే రియల్ టైమ్ కంపెనీస్లో వాళ్ళు మినిమం 1 month అయినా వాళ్ళు రియల్ టైమ్ కంపెనీస్లో కూర్చునే అవకాశాన్ని టెక్స్ అకాడమీ కల్పిస్తుందండి. అది ఆల్రెడీ రియల్ టైమ్ కంపెనీస్ ఎన్నైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో, ఇది మార్కెట్లో త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ లేదు మేడం. రియల్ టైమ్ కంపెనీలో మా దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ ఎవరైతే క్వాలిఫైగా నేర్చుకున్నారో వాళ్ళని ఒక రియల్ టైమ్ కంపెనీకి పంపిస్తాం. దానివల్ల తను జాబ్కి వెళ్ళక ముందే అసలు కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కంపెనీలో హైరార్కీ ఎలా ఉంటుంది, కంపెనీలో వర్క్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనేది తను ముందుగానే నేర్చుకోవడం జరుగుతుంది. సో దట్ ఇట్ విల్ హెల్ప్ హిమ్ టు క్రాక్ ద జాబ్ ఈజీలీ. చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందండి. ఎంతమంది స్టూడెంట్స్కి మీరు ఇంతవరకు ఇలా అంటే కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ అయ్యాయి? 8,000+ స్టూడెంట్స్ ఆల్రెడీ మన ద్వారా ప్లేస్ చేయడం జరిగిందండి. సో దాంట్లో మా జాబ్ పోర్టల్స్ ఉంటాయి మేడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి మా దగ్గర కోర్స్ నేర్చుకున్నారు అంటే ఈ ఐఐపీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మా వెబ్సైట్లోనే జాబ్ పోర్టల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ జాబ్ పోర్టల్ అంటే మా స్టూడెంట్స్ కాదు, బయట స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఆ జాబ్ పోర్టల్లో మా ప్లేస్మెంట్ టీం ఎవరైతే ఉన్నారో ఈ జాబ్స్ అన్ని ఫైండ్ చేసి, మార్కెట్లో ఉన్న జాబ్స్ని ఫైండ్ చేసి తీసుకొచ్చి ఆ పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. సో ఆ పోర్టల్లో నుంచి ఆ స్టూడెంట్స్ అన్లిమిటెడ్ జాబ్స్ వాళ్ళకి ఏదైతే రిలేటెడ్లో ఉన్నాయో వాళ్ళు అవి అప్లై చేసుకోవచ్చు. సో ఆ కంపెనీస్ తోటి మేము మాట్లాడే జాబ్ పోస్టింగ్స్ తీసుకొచ్చి మా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి దే కెన్ అప్లై ఇట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రేట్ అంటే ఇనిషియేటివ్ అండి. బికాస్ అలా హ్యాండ్ హోల్డ్ చేసే వాళ్ళే కావాలి ఇప్పుడు. బికాస్ చాలామంది మీరు ఇండస్ట్రీ చూస్తున్నారు కదండి, ఇండస్ట్రీ డిమాండ్స్ ఇలా ఉన్నప్పుడు కూడా మన కోర్స్ కరికులంలో ఇన్ జనరల్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎందుకు ఇది కాలేజ్ లెవెల్లోనే అంత ప్రాక్టికల్గా నేర్పించలేకపోతున్నారంటారు? అంటే నార్మల్గా కాలేజ్లో మనం చూసుకున్నట్టయితే కాలేజ్ లెవెల్స్లో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే ఒక స్టూడెంట్కి రియల్ టైమ్ కంపెనీకి కావాల్సిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి టెక్స్ అకాడమీ అండి. ఎందుకంటే ఈ కాలేజెస్లో వాళ్ళు థియరిటికల్గా నాలెడ్జ్ నేర్చుకుంటారు, ఫార్ములాస్లో నాలెడ్జ్ నేర్చుకుంటారు. బట్ కంపెనీస్లో ఏదైతే రియల్ టైం కావాలనో ఆ నాలెడ్జ్ని ఇక్కడ 6 months వాళ్ళు అక్కడ 3 to 4 years అక్కడ నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే 6 months ఫైన్ ట్యూన్ అవుతారో, ప్రాక్టికల్గా నేర్చుకుంటారో, ఒక కంపెనీలో మీకు కూర్చోబెట్టి నేర్పిస్తాము, అది వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది కంపెనీస్లో ప్లేస్ అవ్వడానికి. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసేది టెక్స్ అకాడమీ. చాలా మందికి ప్లేస్మెంట్ ఇప్పించారని వినికిడి. కొన్ని కంపెనీల పేరు చెప్పుకోవచ్చా, మనం చెప్పచ్చా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు నార్మల్ అంటే 1-2 అని కాదండి, 8,000 స్టూడెంట్స్లో చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఏదైతే మనం టాప్ కంపెనీస్గా మాట్లాడుకుంటామో, విన్న టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇలాంటి చాలా కంపెనీస్లో మా స్టూడెంట్స్ ఉంటారండి. సో వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారి మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి, మా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి అప్డేట్ ఇస్తూ ఉంటారు. సార్ మా దగ్గర ఈ కంపెనీలో ఇప్పుడు మా కంపెనీలో ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఆల్సో హెల్ప్ అస్ టు ప్రొవైడ్ ఆప్షన్ టు ద న్యూ ఫ్రెషర్స్ కదా. అది దట్స్ అ గ్రేట్ థింగ్. అంటే వాళ్ళ గ్రాటిట్యూడ్ తోటి ఒక కనెక్షన్ తోటి చేస్తున్నారు. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదండి, అంటే ఈ కోర్సు షార్ట్ టర్మ్ కోర్సెస్ చేసి పక్కా ఎక్స్పర్టీస్ సంపాదించిన వాళ్ళకైతే చాలా డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలా ఉన్నాయండి సాలరీ ప్యాకేజెస్? మామూలుగా సాలరీ ప్యాకేజెస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీస్ మేడం. సో అంటే స్మాల్ లెవెల్ కంపెనీ, మిడ్ లెవెల్ కంపెనీస్తో బేస్ చేసుకుంటే మినిమం శాలరీస్
20,000 నుంచి వాళ్ళు ఒక యాజ్ ఎ ఫ్రెషర్గా 20 నుంచి 30 వరకు వాళ్ళు గ్రాప్ చేసుకోవచ్చు కోర్సెస్ మీద డిపెండ్ చేసుకొని. బట్ కెరియర్ గ్రోత్ అనేది ఇందులో చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగే తీసుకుందాం మనం. ప్రతి కంపెనీకి మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ కంపెనీస్లో ల్యాక్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆ ఎంప్లాయీస్ని ప్రొడ్యూస్ చేసేది టెక్స్ అకాడమీ. సో ఫ్రెషర్స్ ఇక్కడికి వస్తే వాళ్ళని ట్రైన్ చేసి కంపెనీస్కి మనము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ప్రొఫైల్స్ అనేది. డిజిటల్ మార్కెటింగ్ అంటే వాళ్ళు కంప్లీట్ గా అంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ పొజిషనింగ్ బ్రాండ్స్. ఎగ్జాక్ట్లీ SEM కానివ్వండి, పెయిడ్ యాడ్స్ కానివ్వండి, అంతా కంప్లీట్ ట్రైనింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్ నుంచి కంప్లీట్గా ఒక కంపెనీకి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసేలాగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ అక్కడ అయ్యి తర్వాత కంపెనీలో కూడా మనం పంపించడం జరుగుతుంది. ఆ కంపెనీకి మేము పే చేసి మాట్లాడి అక్కడ మా స్టూడెంట్, ఎందుకంటే తనకు రియల్ టైం నాలెడ్జ్ రావాలి, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అక్కడ పంపించి తనకు అక్కడ కూడా ఒక ఎక్స్పీరియన్స్ని కల్పించిన తర్వాత బయట కంపెనీస్కి పంపించడం జరుగుతుంది. అప్పుడు బయట కంపెనీస్ కూడా తొందరగా తీసుకుంటాయి, బికాజ్ ఆల్రెడీ హీఈస్ నాట్ ఎ స్టూడెంట్. స్టూడెంట్గా నేర్చుకొని తర్వాత కంపెనీలో కూడా టైం స్పెండ్ చేసి వస్తున్నారు కాబట్టి కంపారిటివ్లీ అదర్ స్టూడెంట్స్ తోటి మా స్టూడెంట్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చాయి. 3 months ఇంటర్న్షిప్లు, లైక్ 1 month ఇంటర్న్షిప్ అలా కూడా మీరు ఎక్స్పోజర్ ఇప్పిస్తున్నారు. రైట్, చాలా ఫ్యాసినేటింగ్ ఉంది. అసలు ఈ మొత్తం ఈ టెక్స్ అకాడమీ పెట్టడం వెనక సంకల్పం ఏంటండి అప్పట్లో? అంటే స్టార్టింగ్లో 13 years బ్యాక్ అండి, మేము కూడా స్టార్టింగ్లో ఐటీ కంపెనీస్లో జాబ్ చేసేవాడిని అనమాట, నేను మా ఫ్రెండ్స్ కానివ్వండి. సో అట్లా జాబ్ చేసేటప్పుడు చాలామంది ఫ్రెషర్స్ జాయిన్ అయ్యేవాళ్ళు, జూనియర్స్గా జాయిన్ అయ్యేవాళ్ళు. కొంతమంది ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు, క్రాక్ చేయడంలో ఇబ్బంది పడేవాళ్ళు. సో కొంతమంది క్రాక్ చేసి లోపలికి వచ్చిన తర్వాత ఆ జాబ్ని సస్టైన్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఎందుకంటే ఆ ప్రాపర్ నాలెడ్జ్ లేక. అప్పుడు ఏమయ్యేదంటే వచ్చి వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట, ఇది ఎలా సాల్వ్ చేయాలి, అది ఎలా సాల్వ్ చేయాలి, ఇది ఎలా చేయాలి అని చెప్పి పర్టికులర్ రూమ్కి వచ్చి కూడా వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకునేవాళ్ళు. సో అప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే అసలు ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ని కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకు ప్రాపర్ జాబ్ రావడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, అండ్ కంపెనీకి వెళ్ళాక వాళ్ళు సఫర్ కాకుండా ఉంటుందని అక్కడ స్టార్ట్ అయిందండి. సో బిఫోర్ 13 years ఈ టెక్స్ అకాడమీ అనేది, అందుకే ఆ పేరు కూడా అదే ఉంది, ట్రాన్స్ఫరింగ్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్. సో అలా మనం ఆ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేసి పిల్లలకి ఇప్పటికీ ఎంతోమంది పిల్లలకి మనం హెల్ప్ చేయడం జరిగింది. అండ్ ఇవి బ్యాచెస్గా స్టార్ట్ అవుతాయా జహీర్ గారు? లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సడన్గా చేరాలనుకుంటున్నాను, నెక్స్ట్ ఇమీడియట్ బ్యాచ్ అవైలబుల్ ఎప్పుడో చూసి చెప్తాను అలా చెప్తారా, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు జాయిన్ అయిపోయి అక్కడ నుంచి అలుగుపోవచ్చా? ఇక్కడ ఎలా ఉంటుందంటే మేడం, బ్యాచ్కి లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక క్లాస్ రూమ్లో 100 మందిని కూర్చోబెట్టి ఒక మైక్ తీసుకొని చెప్పడం అనేది టెక్స్ అకాడమీలో ఉండదు అనమాట. ఎంతమంది ఉంటారు సుమారు? ఓన్లీ 10 members ఉంటారు. ఓన్లీ 10 members. ఎందుకంటే మీరు చాలా ఇన్స్టిట్యూట్స్లో చూస్తే 50-60 మెంబర్స్ని కూర్చోబెడతారు. అలా ఏమవుతుంది అంటే స్టూడెంట్కి అర్థమవుతుందా లేదా అనేది ఫెసిలిటేటర్కి అర్థమవ్వదు. సో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీ ఇంటరాక్షన్ ఉంటుంది. సో మెయిన్గా స్టూడెంట్ ప్రాపర్గా నేర్చుకోవాలంటే ఫస్ట్ క్రైటీరియా ఇస్ లిమిటెడ్ స్టూడెంట్స్. సో అది మెయిన్గా ఫాలో అవుతుంది టెక్స్ అకాడమీ అండి. సో బ్యాచెస్ అనేవి లిమిట్గా ఉంటాయి. సో ఇప్పుడు మా 5 branches ఉన్నాయన్నాను, బట్ వీ హ్యావ్ మల్టిపుల్ బ్లాక్స్, మల్టిపుల్ బిల్డింగ్స్ అనమాట. సో మల్టిపుల్ ట్రైనర్స్ ఉంటారు. సో బ్యాచెస్ అనేవి ఎవ్రీ వీక్ ఒక 2 batches అనేవి కొత్తగా స్టార్ట్ అవుతూ ఉంటాయి ప్రతి కోర్స్కి. సో దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అండి. ఒకసారి వచ్చి ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే విత్ ఇన్ మీరు అడ్మిషన్ తీసుకున్న 2-3 daysలో బ్యాచెస్ అనేవి అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ లిమిటెడ్ స్టూడెంట్స్ తోటి బ్యాచెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా దాన్ని మనం గ్రాప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చాలా చాలా యూస్ఫుల్ అండ్ చాలా మంచి పని చేస్తున్నారు యాక్చువల్లీ మీరు. బికాజ్ చాలామంది గ్రాడ్యుయేట్స్ ఊరికే డైరెక్షన్ లేకుండా నెక్స్ట్ హైయర్ స్టడీస్కి వెళ్తే కూడా ఉద్యోగం వస్తుందా లేదా అనే పాయింట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి ఇండస్ట్రీలో ఈ డిమాండ్ ఉంది, ఈ కోర్స్ చేయండి అని మీరు ఆల్మోస్ట్ తీసుకెళ్తున్నారు ఆ చిన్న స్పేస్ లైఫ్లో. అంటే ఇలాంటి రియల్ టైం కేసెస్ కూడా చూసామండి మేము. వెళ్ళి ఆల్రెడీ ఒక 4 months 3 months ఒక కోర్స్ నేర్చుకొని దాంట్లో మళ్ళీ జాబ్ క్రాక్ చేయలేక మళ్ళీ మా దగ్గరికి రిఫరెన్సెస్లో వచ్చి మేము అక్కడ కోర్స్ నేర్చుకున్నాము బట్ ఇది కావట్లేదు అంటే మళ్ళీ వాళ్ళకు తగ్గ కోర్స్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్కి వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గ కోర్స్ ఏంటి అనేది అన్ని కోర్సెస్ గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళకి సెట్ అయ్యే కోర్స్ నేర్పించి మళ్ళీ వాళ్ళు ప్లేస్ అయిన తర్వాత వాళ్ళకి స్వీట్ బాక్స్ తీసుకొస్తారు కదా, అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అవునా? చాలా హ్యాపీనెస్. రైట్ రియలీ ఐ మీన్ చాలా మందికి ఇట్స్ గ్రేట్ డైరెక్షన్. కొన్ని కోర్సెస్ చెప్పండి జహీరుద్దీన్ గారు, బికాస్ అంటే టెక్ సైడ్ కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పండి. రైట్ అండి, ఇప్పుడు టెక్ సైడ్ కాకుండా అంటే మాలాంటి వాళ్ళ కోసం టెక్ సైడ్ మేమందరం కొంచెం వీక్ అనమాట. ఇప్పుడు అంటే బేసిక్ నుంచి ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు MS వర్డ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, MS ఆఫీస్ అంటారు, PGDC కానివ్వండి, అడ్వాన్స్ ఎక్సెల్ కానీ, డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్, సేల్స్ ఫోర్స్, డిజిటల్ మార్కెటింగ్, AWS DevOps, దాంతోపాటు అజ్యూర్ కానివ్వండి, మల్టీమీడియా కానివ్వండి, బిమ్ రెవిట్ కానివ్వండి. సో ఇలాంటి చాలా కోర్సెస్, ఫుల్ స్టాక్ పైథాన్, జావా, డేటా సైన్స్, సో ఇలా 50+ కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఎనీవే మీరు హ్యాండ్ హోల్డ్ గైడెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ ఆప్టిట్యూడ్ ఎక్కడ ఉందో కూడా మీరు చూసి చెప్తారు. అవునవునండి. ఇప్పుడు వాళ్ళకు హ్యాండ్ హోల్డ్ గైడెన్స్ మన దగ్గర ఉన్నంత వరకే కాకుండా వాళ్ళు కంపెనీస్కి వెళ్ళిన తర్వాత కూడా అంటే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు, బయటికి వెళ్ళిపోయారు, సో కంపెనీలో జాబ్ వచ్చింది, అక్కడ ఏమన్నా వాళ్ళకి అసిస్టెన్స్ అవసరం వచ్చింది లేదా ఏమన్నా డౌట్ వచ్చింది, వాళ్ళు ఖచ్చితంగా మా 24/7 సపోర్ట్ టీం ఉంటుంది మేడం.
సో వాళ్ళు నేర్చుకునేటప్పుడైనా బయటికి వెళ్ళాక అయినా సరే మా సపోర్ట్ టీమ్ని రీచ్ అయ్యి వాళ్ళ క్వారీస్ ఏదైతే ఉంటాయో దాన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు, ట్రైనర్స్ తోటి కనెక్ట్ అయ్యి కూడా టెక్నికల్ డౌట్స్ని కూడా వాళ్ళు రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఆ హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అనేది యాజ్ అవర్ స్టూడెంట్, సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మీకు ఖచ్చితంగా అది వాళ్ళతో ఉండడం జరుగుతుంది. అన్నిటితో పాటు మీకు ఉందో లేదో తెలియదు కానీ జహీర్ గారు, తప్పకుండా ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ ఒకటి పెట్టాలి మీరు. అందరికీ డిమాండ్ బాగా పెరిగిపోతుంది ఇప్పుడు, కాబట్టి ఐ థింక్ అది యూనివర్సల్ గా అందరికీ అప్లికబుల్. We have it, and we have spoken English, communication skills, IELTS training. So communication skills అనేది టెక్నికల్ కోర్స్ కి జాయిన్ అయిన ప్రతి పిల్లాడికి మేము ఫ్రీగా నేర్పిస్తాం. అది ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు అంతా నేర్చుకుంది చెప్పడం రావట్లేదు, సో దట్ ఈస్ యూజ్లెస్. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే నేర్చుకున్నది చెప్పేటట్టుగా ఉండాలని ఖచ్చితంగా కమ్యూనికేషన్, సిఆర్టీ అంటే రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్స్ ఇలాంటివి ఏదైతే విద్యార్థిని ఉద్యోగిగా మారుస్తాయో అవన్నీ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు పీక్ సీజనా? అంటే ఇప్పుడు కాలేజెస్ ఓపెనింగ్ టైం కాబట్టి అలా ఏం లేదు. టెక్స్ అకాడమీలో కొన్ని సార్లు స్టూడెంట్స్ అకామిడేట్ చేయలేకపోతూ ఉంటాం. స్టూడెంట్స్ బ్యాచెస్ ఉంటారు కాబట్టి మేము ఒక క్లాస్ రూమ్ లో 50-100 కూర్చోబెడితే వీ కెన్ అకామిడేట్. బట్ లిమిటెడ్ స్టూడెంట్స్ కొంతమంది వెయిటింగ్ లో కూడా ఉంటారు నెక్స్ట్ బ్యాచ్ కోసం. సో ఎవ్రీ టైమ్ వీ ఆల్వేస్ వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీ టైమ్ వీ ఆర్ రెడీ టు సర్వ్ ద స్టూడెంట్స్. అంటే ఇంట్లో ఒక బాధ్యత గల పరిస్థితికి వాళ్ళు వచ్చేలాగా మీరు తోడ్పడ్డా ఉన్నది చాలా గొప్ప విషయం జహీరుద్దీన్ గారు. సో ఆబ్వియస్లీ ఐ థింక్ టెక్స్ అకాడమీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, మిమ్మల్ని రీచ్ అవ్వాలన్నా ఏమిటి మార్గం? మా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయొచ్చండి. 1800-120-4748కి కాల్ చేయొచ్చు, లేదా 1-800-120-4748. ఈజీ టు రిమెంబర్. ఈజీ టు రిమెంబర్. దానికి కాల్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ దే కెన్ విజిట్ texacademy.com. సో వేర్ దే కెన్ సీ ఆల్ ద కోర్సెస్, మా ప్లేస్ స్టూడెంట్ డీటెయిల్స్, కంపెనీస్, పోర్ట్ఫోలియో, ఎవ్రీథింగ్ దే కెన్ ఫైండ్ దేర్. మీ విజన్ ఏంటి జహీరుద్దీన్ గారు? నా విజన్ అంటే ఏం లేదండి, టు ప్లేస్ మినిమం 1 lakh స్టూడెంట్స్ through టెక్స్ అకాడమీ అండి. సో దట్ ఈస్ ద విజన్ వాట్ ఐఎమ్ టేకింగ్ ఫార్వర్డ్ ఇన్ అప్కమింగ్ 10 years. సో అంటే మనం ఏంటి అంటే ఎక్కువ మంది పిల్లలకి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకు ఒక కెరియర్ మనం కనుక చూపించగలిగినప్పుడే సో ఇట్స్ గివ్ మోర్ సాటిస్ఫాక్షన్. అని చేసే పనిలో మీకు సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా అండి. సో గ్రేట్ ఇనిషియేటివ్ అండి. టెక్స్ అకాడమీ మరింతగా అభివృద్ధి చెంది మీరు అన్నట్టు 1,00,000 కాదు 1,00,000 దాటిపోయి కూడా చాలా మంది విద్యార్థులకి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తుందని చెప్పి అందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి.